వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు శుభనామంలో మీకు వందనాలు. ఈరోజు 18వ తారీఖు, 17 సంవత్సరాలు యేసే పరిష్కారం ప్రారంభించి పూర్తయ్యాయి. 18/12/2001 జేవియర్ హై స్కూల్ దగ్గర ఉన్న చార్లెస్ గారి హౌస్లో ఈ ప్రోగ్రాం ఇనాగరేట్ చేశాము. బిషప్ జాన్ ముల్గడ గారు ప్రేయర్తో దీన్ని ప్రారంభించాను. 17 ఏళ్ళు గడిచిపోయాయి. ఒక ఫుల్ టైం లైఫ్ ఇంప్రిజన్మెంట్లో 14 ఏళ్ళే, కానీ 17 ఏళ్ళు అయ్యాయి. దేవుని కృప. 6100 ఎపిసోడ్స్ పూర్తి అయ్యాయి ఒకే ఛానల్లో. మిగతా ఛానల్స్లో 1500 పైగా ప్రసంగాలు చేశాను. అయితే ఈ ఒక్క ఛానల్లో కంటిన్యూటీ ఆఫ్ ప్రోగ్రామింగ్లో 6100. దేవునికి స్తోత్రం. దీనికై మీరు ప్రభువును స్తుతించాలి. తర్వాత ముఖ్యమైన మాట ఏమిటంటే, నిన్నటి దినం నేను చెప్పాను యేసే పరిష్కారంలో 0 రిజల్ట్ ఏమీ లేవని. దేవుడు కొద్దిమంది సహోదరుల ద్వారా సహాయాన్ని పంపి నిన్నటి లంచ్ ఇచ్చాడు. దానికై నేను దేవుని స్తుతిస్తున్నాను. నిన్న దినమంతా స్తుతిస్తూనే ఉన్నాను నేను ప్రభువుని. ఇది నా సాక్ష్యం. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబము కంకిపాడు వాస్తవ్యులు, కీర్తిశేషులు ఇందుపల్లి ఆదాబ్ మాస్టర్ గారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారి జ్ఞాపకార్థ దినము. మరియు వారి యొక్క సతీమణి కీర్తిశేషురాలు ఇందుపల్లి చిట్టమ్మ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ, కుమారుని కుటుంబం ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, రిటైర్డ్ అడిషనల్ జాయింట్ కలెక్టర్ శ్రీమతి సుదర్శిని గారు, బిడ్డలు ఆదిమళ్ళ ప్రవీణ్ కుమార్, జెస్సి సౌమ్య, డాక్టర్ పచ్చిగళ్ళ అవినాష్ మణికుమార్, డాక్టర్ యానిప్రీతి, ఆర్యన్ డానియల్, డాక్టర్ ఇందుపల్లి క్రిస్టిన కీర్తన సహకారం ఇచ్చారు. వీరిని ప్రభు దీవించును గాక. ప్రార్థన. ప్రభువా మీకు వందనాలు. 17 సంవత్సరాలు కాపాడారు. హంగర్ ప్రాజెక్ట్ నిన్ను అద్భుతం చేసి నడిపించారు. అలాగే ఈ దినం ఎపిసోడ్ సహకారం ఇచ్చిన ఆదాము గారి కుటుంబ సభ్యులకు ఓదార్పు, ఆదరణ ఇవ్వని అడుగుతున్నాం. వాక్యం చేత మమ్మల్ని దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నిన్నటికి 6100 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని 6101వ ఎపిసోడ్లోకి వచ్చాము. ఇవాళ 6000 ఎపిసోడ్స్ దాటిన తరువాత నా ఆర్థిక పరిస్థితిని బట్టి కృతజ్ఞతా కూడిక పెట్టలేకపోయాను. సో 6100 పూర్తయ్యాయి. ఒక చిన్న స్థాయిలోనైనా ప్రభువును మహిమపరచాలని ఒక ఆశ ఉన్నది. మీరును ప్రార్థించండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 9 నుండి మనము 12 వచనాల వరకు ఉన్న భాగం నిన్న ధ్యానం చేశాం. అబౌవ్ ద హెడ్స్ అంటారే, తలపై నుండి వెళ్ళిపోయింది అంటారు, చూశారు? అలా ఉంది ఈ వాక్యం. మనం చాలాసార్లు చదివాం, కానీ ధ్యానంలోకి వెళ్ళేటప్పటికీ వివరణ దొరికింది మనకి. అదేమిటంటే, పౌలు దేవుని బతిమాలుచున్నాము అని ఆపాడు 12వ వచనం. ఇక్కడే ట్విస్ట్ ఉంది. పౌలు కొన్ని సంగతులు చెప్పాడు. చెప్పి ఇవి చాలా వింతైన విషయాలు, ఆర్డినరీ థింగ్స్ కాదు ఇవి. డిఫికల్ట్ ఆర్ ఇంపాసిబుల్ టు ప్రాక్టీస్. అవి చెప్పి అవి మనం చేసేటట్టు
దేవుణ్ణి బతిమలాడుతున్నాను అన్నాడు. దేవుణ్ణి బతిమలాడుతున్నాను. మీరు చూడాలి ఈ వచనాల్లో, మీరు 9వ వచనం మొదలు 12వ వచనం వరకు మీరు గమనిస్తే కామాస్ ఉన్నాయి తప్ప ఫుల్ స్టాప్ కనపడదు. కామాలు ఉన్నవి. ప్రార్థన చేయుట మానక కామ, గ్రహించిన వారునై కామ, వివేకము గల వారును కామ, ప్రభువును సంతోషపెట్టినట్లు కామ, అభివృద్ధి పొందొచ్చు అనేది కామ, నడుచుకోవాలని కామ, చూడండి బలపరచబడాలని కామ, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు అని చెబుతూ దేవుని బతిమాలుచున్నామని ఫుల్ స్టాప్ పెట్టాడు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ బిగ్ వర్స్. ఇది చాలా పెద్ద వచనం, చాలా పెద్ద వచనం. కంటిన్యూగా చెప్పాడు. నో ఫుల్ స్టాప్, ఓన్లీ కామాస్. ఇట్ మీన్స్ దట్ దిస్ వర్స్ కంటిన్యూస్. అందుకని 9 to 12 అని వేసాడు, 10, 11 మిస్ చేశాడు. విభాగంలోకి వెళ్ళేప్పటికీ భావించుకోండి రా నాయన, మరీ ఇంత పెద్ద వచ్చిన ఒకటే పెడితే బాగోదని విభజనకారులు దాన్ని ఒకే వచనంగా చూపించారు. అయితే ఇది కామాలతో కంటిన్యూ మెసేజ్గా చెప్పబడింది. ఆ సంగతి వినిన నాటి నుండి మేము మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానలేదు. ఏమి సంగతి వినినప్పటి నుండి? ఆత్మయందు మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారని, మీలో సువార్త యొక్క ఆ ఫలము వ్యాపించిందని, మీలో పరలోకమందు ఉంచబడిన నిరీక్షణ ఉన్నదని, మీ నిమిత్తం మేము స్తుతిస్తూ సువార్త సత్యం మీలో ఉందని ఆనందిస్తూ, మీ ప్రేమ మా పట్ల ఉందని తెలుసుకున్నప్పటి నుండి మేము మీ కొరకు ప్రార్థన చేయటం మానలేదు. డియర్ ఫ్రెండ్స్, కొలసి సంఘమునకు రక్షణ పొందిన విశ్వాసకున్న సంపూర్ణ లక్షణాలు ఉన్నాయి. అందుకే వారి కొరకు పౌలు ప్రార్థన చేయటం మానక అక్కడితో ఆగిపోలా. నిరీక్షణతో, విశ్వాసముతో, ప్రేమతో ఆగిపోకుండా వాళ్ళు ఇంకా కూడా స్పిరిచువల్గా గ్రోత్లోకి రావాలని చెప్పాడు. ఆ గ్రోత్ ఏమిటంటే సంపూర్ణ జ్ఞానము. నిరీక్షణ, విశ్వాసం, ప్రేమ మాత్రమే కాదు మనకు ఉండాల్సింది. మేము రక్షించబడ్డాము, మేము పరలోకానికి వెళ్ళిపోతాము, నిరీక్షణ. మన విశ్వాసం, యేసు మా పాపాలు క్షమించాడనే విశ్వాసం. మన హృదయములో సంఘము పట్ల, సంఘములోని పరిశుద్ధుల పట్ల అగాపే ప్రేమ. దిస్ ఆల్ ఆర్ ద ఫౌండేషన్స్. ఇవన్నీ పునాదులు. వీటి మీద ఒక ఆధ్యాత్మిక కట్టడం అందమైనది కట్టబడాలి. అనగా దేవుని గుర్చిన సంపూర్ణ జ్ఞానము అత్యవసరం. The knowledge of God, the knowledge of His will, సంపూర్ణ జ్ఞానము, that you may be filled with the knowledge of His will in all spiritual wisdom and understanding. వివేకం కావాలి, ఆత్మ సంబంధమైన వివేకం. యూ షుడ్ నాట్ కాంప్రమైజ్. లోకంతో రాజీ పడకూడదు. ఆత్మ సంబంధమైన వివేకము కావాలి. దైవ సంబంధమైన సంపూర్ణ జ్ఞానము కావాలి. అనగా దేవుని వాక్యము నీ హృదయములో భాగమైపోవాలి.
ఆదికాండ 1:1 మొదలుపెట్టి ప్రకటన వరకు ఎక్కడ ఏమిటి ఎలా ప్రభు డిఫరెంట్ లైఫ్స్లో తన యొక్క మేనిఫెస్టేషన్, రివల్యూషన్, అండర్స్టాండింగ్, ఏ విధంగా ఏ ప్రాబ్లం ఎట్లా డీల్ చేశాడు, ఆయన క్యారెక్టర్ ఏమిటో మనకు అర్థం కావాలి. నేను వెర్నాన్ మెక్గీ గారు జాన్ 14:2 తండ్రి ఇంట అనేక నివాసాలున్నవి అనే దాని మీద ఆయన చెప్పినటువంటి ఆ స్పేస్ డీటెయిల్స్ నాకు తల తిరిగింది. ఎంత అనంత విశ్వాన్ని సృష్టించాడు దేవుడు. అందులో ఒక వేరుశనగ గింజంతటి భూమిపై, భూమే వేరుశనగ గింజంత అయితే ఇక మానవుడు ఉనికి అక్కడ. అట్టి మానవుణ్ణి ఈ సృష్టికర్త ప్రేమించటం ఏమిటి అసలు? యూ కాంట్ ఇమాజిన్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ us. ఈ మహోన్నతమైన విశ్వాన్ని మన కొరకు సృష్టించిన ఆ దైవ జ్ఞానం నేను తలుచుకున్నప్పుడు ఒక్కసారిగా యేసుక్రీస్తు ప్రభు మీద 100 రెట్లు నా అభిప్రాయం పెరిగిపోయింది. దేవుని గురించిన సంపూర్ణ జ్ఞానము మనకు కావాలి. ఎంత గొప్ప దేవుడు అండి! మహోన్నతుడైన దేవుడు ఒక పాపి కొరకు మానవునిగా మారాడు. ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క చిత్తము మనం గ్రహించాలి. ఆత్మ సంబంధమైన వివేకము, డిజర్నింగ్, అండర్స్టాండింగ్. చెప్పండి, మీ జీవితంలో ఈ అనుభవాల్లోకి మీరు ఎదగాలి, నేను ఎదగాలి. ఇంకా 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 డీపర్ సెన్స్లో స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ స్పిరిచువల్ లైఫ్ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ప్రభువును అన్ని విషయాల్లో మీరు సంతోషపెట్టాలి. ఎలా సంతోషపెడతారు? ప్రతి సత్కార్యములో సఫలమవుతూ, దైవ జ్ఞాన అభివృద్ధి చెందుతూ, అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెడుతూ. ఇంటర్లింక్డ్ ఇవన్నీ కూడా ప్రభువును సంతోషపెట్టునట్లు. ఎట్లా సంతోషపెడతాము? సత్కార్యములలో సఫలమయ్యి, జ్ఞానములో అభివృద్ధి చెంది, దైవ జ్ఞానములో ప్రభువుకు తగినట్టుగా నడుచుకుంటూ ప్రభువును సంతోషపెట్టాలి. మరియు అన్నాడు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు, దీర్ఘశాంతంతో. మనం ఏం కనపరచాలట? ఓర్పు, దీర్ఘశాంతం కనపరచాలట. ఓర్పు, దీర్ఘశాంతం అన్నప్పుడే విచారం ఉంటుందండి. ఓర్చుకోవటం అంటే హ్యూమిలియేషన్లో ఓర్చుకుంటాం. ఒకడు తిడతా ఉంటాడు, ఓర్చుకుంటుంటాం, భరిస్తూ ఉంటాం. దీర్ఘశాంతం చూపిస్తుంటాం. బాధ కలుగుతుంది కదా, అరే ఇట్లా అంటున్నారేమిటి, ఇట్లా తిడుతున్నారేమిటి, ఇట్లా దూషిస్తున్నారేమిటి, ఇట్లా నిందిస్తున్నారేంటి, ఇట్లా వివక్షత చూపిస్తున్నారేంటి. ఈ యొక్క బాధ భరిస్తూ ఓర్చుకుంటారు లోకం అంతా కూడా. కానీ ప్రభు అన్నాడు, ఆనందముతో ఓర్పు, ఆనందముతో కూడిన పరిపూర్ణమైన ఓర్పు, దీర్ఘశాంతం. మోస్ట్ కాంట్రవర్షియల్ కాన్సెప్ట్ ఫర్ హ్యూమన్ మైండ్. నిన్న నేను దీన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. ఏమీ లేవు ఆఫీస్లో, ఏసే అన్నదాత నడపాలా, 500 మందికి భోజనం పెట్టాలా, ఎట్లా 7 గంటలకు రికార్డింగ్లో ఏమీ లేవు, 8కి ఏమీ లేవు. సో కొంచెం 9 గంటలకు 9:30 కల్లా కొద్దిగా పికప్ చేశాము. వంట వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు.
రైస్ లేవు 3 bags ఓర్చుకోవాలి. సర్వశక్తి గల దేవుణ్ణి కలుగున్నాం. అసాధ్యమైంది ఏదీ లేదని చెప్పుకున్న దేవుణ్ణి కలుగున్నాం. సంపూర్ణుడైన దేవుణ్ణి కలుగున్నాం. అనేక కరువులలో తన ప్రజల్ని ఆదుకున్న దేవుని కలిగి ఉన్నాం. ఆయన ఏం పని చేయటం లేదు, ఓర్చుకోవాలి. ఎట్లా సాధ్యం? దీర్ఘశాంతం కావాలి. ఒక పక్కన బాధ వస్తుంది, ఒక పక్కన కోపం వస్తుంది. ఏంటి దేవుణ్ణి మనం నమ్ముకుంటే ఇట్లా ఉంది అండి మన బ్రతుకు. నాతో ఒక పెద్ద కౌంట్ ఆయన చెప్పాడు, సాగర్ గారు, అవుట్ సైడ్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్. వాళ్ళు చాలాసార్లు అన్నదానాలు చేస్తున్నప్పుడట సమృద్ధి వచ్చి పడిపోద్దంట. ఒక హిందూ చెప్పిన మాట నాకు అది. అసలు కొరత అనేది మేము ఎప్పుడు చూడలేదండి అని అన్నాడు. యాజ్ ఎ క్రిస్టియన్ నేను ఎందుకు కొరత చూశాను? సచ్ ఎ లివింగ్ గాడ్. మొట్టమొదట చెప్పాడు ఆయన ప్రణాళిక, చిత్తము, జ్ఞానము అర్థం చేసుకోవాలి. అది అర్థమైతే అప్పుడు ఆనందముతో కూడిన ఓర్పు వస్తుంది. ఎస్టర్డే ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్. నేను చెప్పాను కూడా ఆ వాక్యం నిన్న మాట్లాడుతున్నప్పుడు. నేను ఈ స్టేటస్లో ఉన్నాను వాళ్ళని కూడా చెప్పాను. ఒక సంపూర్ణమైన ఆనందము నా హృదయాన్ని వచ్చింది. ఫ్లాష్ శ్రీను గారు ఒక ఆయన నా ఫ్రెండ్ ఉన్నారు. జస్ట్ క్యాజువల్గా ఫోన్ చేశాను, నా ప్రాజెక్ట్ గురించి చెప్పాను. ఆయన సడన్గా మా ఆఫీస్కి వస్తానన్నాడు, రమ్మన్నా. వి టాక్ టుగెదర్ హాఫ్ అన్ అవర్ మాట్లాడుకున్నాక హీ సెడ్ బాయ్ టు మీ. అన్న నేను వెళ్తాను, పని ఉందని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిన వాడు మళ్ళీ వెనక్కి వచ్చి ఆయన 3500 గ్రీన్ బెల్ రైస్ బ్యాగ్స్కి డబ్బు ఇచ్చిపోయాడు, 3000. ఐ రష్ టు ద షాప్. మీరు లిటరల్గా వీ రష్ టు ద షాప్. పరిగెత్తుకొని వెళ్ళి ఆ రైస్ తెచ్చు. ఇది ఆపేయచ్చు కదా, ఎందుకు చేయాలా? లయన్స్ క్లబ్ వెంట్ బ్యాక్, వెనక్కి వెళ్ళిపోయారు ట్విన్నింగ్లో. దో దే గేవ్ ది 10% ఓన్లీ, బిలో 20% ఓన్లీ. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది నా లైఫ్లో నేను చేస్తున్న కార్యక్రమాల్లో నేను చెప్తున్న వాక్య ధ్యానానికి ఎవ్రీడే కనెక్ట్ అవుతుంది. అది నా లైఫ్లో గ్రేటెస్ట్ మిరాకల్. స్లమ్ డాగ్ మిలియనీర్ అని అనిల్ కపూర్ ఒక సినిమా వచ్చింది చాలా కాలం క్రితం. పేదవాడు ఆయన బాలలు, వీధి బాలలు, స్లమ్లో ఉండే పిల్లలులో నుంచి ఒక్కడు ఆ షోకి సెలెక్ట్ అయ్యి మిలియనీర్ అవుతాడు. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా పేరు అది పెట్టారు. బాంబేలో అతిపెద్ద స్లమ్ ఉంది, అందులో పిల్లలు తీసుకుని యాక్ట్ చేయించాడు. ఆ తర్వాత వాళ్ళకి చాలా గిఫ్ట్స్ వచ్చాయి, కానీ మళ్ళీ మామూలు అయిపోయింది వాళ్ళ బ్రతుకు. ఆ స్లమ్ ఎవడు మార్చలే. ఇప్పటికీ పెద్ద స్లమ్స్ బాంబేలో ఉన్నాయి, అందులో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఆ స్లమ్ డాగ్ మిలియనీర్లో ఆ పిల్లాడికి కొన్ని ఇన్సిడెంట్స్ లైఫ్లో జరుగుతాయి. ఏ క్వశ్చన్స్ అయితే అడుగుతాడో యాంకర్, వాటిని లైఫ్లో నుంచి ఎక్స్పీరియన్స్ చేసి ఆన్సర్ చెప్పాడు. ఇది 20 సంవత్సరాల క్రితం మాట నేను మీకు చెప్పేది. ద సేమ్ ఎక్స్పీరియన్స్ టు మీ ఎవ్రీ డే. నేనే వాక్యం చెప్తున్నా, నా కండిషన్స్లో నుంచి నేను వెళ్తున్నాను 18 సంవత్సరాలు. ఎవ్రీడే ఆనందముతో కూడిన ఓర్పు. వితిన్ 24 అవర్స్లో ఈ వాక్యాన్ని మళ్ళీ నేను రీమెడిటేట్ చేస్తున్నాను కదా. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ద పేషెన్స్ అండ్ లాంగ్ సఫరింగ్ విత్ హ్యాపీనెస్. నిన్న మా అందరి హృదయాలు ఎంత ఉప్పొంగాయంటే మాకు ప్రార్థనే రాలేదు, స్తుతి తప్ప. మాకు ప్రార్థనే రాలేదు, స్తుతి తప్ప. అదే పౌలు కోరింది. దేవుణ్ణి ఏం కోరాడు? వీళ్ళు
తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. దేవుడు మమ్మల్ని ఈ పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలుభాగస్తులను చేశాడు, మేము పాత్రులుగా ఉన్నాము వారితోటి అని దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎస్, వీ ప్రైజ్డ్ గాడ్ ఎస్టర్డే. ద హోల్ డే ఐ ప్రైజ్డ్ గాడ్. నేను అసలు ప్రార్థన ఆపి స్తుతే చేశాను. మై డియర్ ఫ్రెండ్స్, స్నేహితులారా, ట్రూ క్రిస్టియన్ ఫ్రెండ్స్, యేసే పరిష్కారం ఇప్పుడు క్రిస్టియన్ ప్రోగ్రాంలో వస్తుంది. అన్యులు చూడటంలా క్రైస్తవులు చూస్తున్నారు. నేను మొదటి నుంచి బాధపడింది అదే. నాన్ క్రిస్టియన్ చూడాలనే యాక్టివ్లోకి పోయాను. నేను సుమారు 16 సంవత్సరాలు అక్కడే చేశాను. 16.5 సంవత్సరాలు. యువర్ ఏ క్రిస్టియన్, నువ్వు క్రైస్తవుడు. ఇప్పుడు వాక్యం వింటున్నావు. ఇవాళ యేసయ్య యొక్క సువార్తీకరణలో యేసు చేసిన సత్క్రియలు, హీలింగ్ మినిస్ట్రీ, హంగర్ రిలీఫ్ మినిస్ట్రీ, వీటిల్లో నువ్వు భాగస్సు కావాల్సిందే. నువ్వు దేవుని చిత్తం తెలుసుకో. మన మిషనరీలు ఉన్నారే ఎర్లీ 20th సెంచరీలో, వాళ్ళు సువార్తతో పాటు ఆహారము, విద్య, ఆరోగ్యం, ఈ మూడింటి పైన దృష్టి పెట్టి చదివించారు. కొలకలూరి ఇనాక్ అనే ఆయన కేంద్ర సాహితీ మండలి అవార్డు పొందారు. నిన్ననో మొన్న తెనాలి. వారి యొక్క లైఫ్ స్టోరీ రాస్తే ఆయన ఒక దళిత్గా, మాదిగ కమ్యూనిటీలో చెందిన దళిత్గా ఆయన బాల్యము నుండి ఎదుర్కొన్నటువంటి డిస్క్రిమినేషన్, వివక్షత రాశాడు చాలా స్పష్టంగా. ఆయన రిజిస్టర్ ముట్టుకున్నాడని చెప్పి దాన్ని శుద్ధి చేశారట పసుపు నీళ్లతోటి. ఆయన పుట్టి పెరిగిన గ్రామంలో పెద్దల ముందు కూర్చోటానికి వీల్లేదు. ఆ రోడ్లో కూడా అగ్ర కులాల దాన్ని నడటానికి వీల్లేదు. ఆయన స్టోరీ చదివితే ఆయన చదువుకోవటానికి దేవదాస్ అనే ఒక మాస్టర్ అతన్ని చదివించడానికి వెళ్ళాడు. అతని లైఫ్ అంతా కూడా చాలా మిజరబుల్ కండిషన్లో ఆయన వైస్ ఛాన్సలర్గా పనిచేసే స్థాయికి ఎదిగి డీన్గా రిటైర్ అయ్యాడు. ఎందుకు ఆయన గురించి నేను ఇక్కడ చెప్పాల్సి వచ్చిందంటే, ఆయన యొక్క లైఫ్ అంతా కూడా చాలా దారుణమైన పరిస్థితులు తను చూశాడు. మనం వీఆర్ లివింగ్ ఇన్ ఇండియా, సూపర్స్టిషియస్. ఇవాళకి అంధకారం ఉంది భారతదేశం అంతా, స్పిరిచువల్ డార్క్నెస్ ఉంది, అంటరానితనం ఇంకా ఉన్నది. నేరం అని తెలుసు, చట్టాలు ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ కొరకు మనం వందనాలు చెప్పాలి దేవునికి. ఓట్ పవర్ కొరకు దేవునికి వందనాలు చెప్పాలి. ఎవ్రీ 5 yearsకి డెమోక్రటిక్ కంట్రీగా, సెక్యులర్ కంట్రీగా మనకున్న రైట్స్ ప్రకారం ఇవాళ ఇండియాలో బ్రతుకుతున్నారు ప్రజలు, లేకపోతే చాలా కష్టం. ఎడ్యుకేషన్ ఓన్లీ మేక్స్ ద డిఫరెన్స్ అని రాశాను నేను ఆయనకి. నేను ఒక లేఖ రాశాను కొనకలూరి నాగ్ గారికి. ఎడ్యుకేషన్ ఓన్లీ మేక్స్ ద డిఫరెన్స్ అండ్ యూనిటీ ఓన్లీ మేక్స్ ద డిఫరెన్స్. సహోదరుడు, సహోదరి, నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ప్రతి ఒక్క క్రైస్తవుడు ఈ అంధకారమయమైనటువంటి ఇండియాలో, ఒకప్పుడు సతీసాగమనం, ముస్సలోడు భర్త చచ్చిపోతే యవనస్తురాలని భార్యని బలవంతాన చిత్తులో వేసి చంపేసేవాడు. ఎంత డార్క్నెస్ అది. బాల్య వివాహాలు, ఓల్డ్ ఏజ్ వాడికి పసిబిడ్డనిచ్చి పెళ్లి చేసేయటం, పెద్ద పిల్ల కాని అమ్మాయిని ఒక్కడికే 10 మందిని వివాహాలు చేసేయటం. ఏమిటా కల్చర్, ఏమిటా పరిస్థితి, ఏమిటా డార్క్నెస్, దాస్యం, పేదరికం. కాబట్టి ఈ ఇండియాకి యు ఆర్ ఏ క్రిస్టియన్,
గాడ్ రిక్వైర్స్ యూ ఫ్రెండ్. దేవుడికి నువ్వు కావాలి. యాజ్ ఎ ట్రూ క్రిస్టియన్ ఐ మస్ట్ ఇవాంజలైజ్ and I must help the people by feeding, by giving education, and by providing them the health, medical aid. నేను ఇంకా కొద్ది రోజులు బతికితే కొద్ది సంవత్సరాలు ఇవే చేస్తా, ఏమి ఆశించకుండా. చైనీయులేమో భవిష్యత్తులో నన్ను దెబ్బలాడైనా చేస్తా, పోరాడైనా చేస్తా, ప్రాణం పోయినా చేస్తా. It is my spellbound duty. It is a real thanksgiving to God. అందుకే నా గుండె పిండినట్టున్నా కూడా నేను హంగర్ ప్రాజెక్ట్ మానలేదు. ఏంటి మొండితనం అనుకోవచ్చు మీరు. ఏమీ లేకుండా నిందలు పడుతూ చేయటం ఏంటి అనుకోవచ్చు. ఇంకా చేయాల్సినవి 1000-fold ఉన్నాయి. నాట్ టుడే. టుడే ఈజ్ నాట్ ద ఎండింగ్. నేను ముగిస్తున్నాను, ఈ వాక్యాన్ని ముగిస్తూ చెప్తున్నాను. ఐ ఛాలెంజ్ యూ మై ఫ్రెండ్. నువ్వు కామ్గా ఉన్నావేంటి? యు ఆర్ ఏ ట్రూ క్రిస్టియన్. నువ్వు కామ్గా ఉన్నావేంటి? పేద దళిత బాలికలకి 100 సైకిళ్ళు ఇవ్వాలనుకున్నాను. 50% పార్ట్నర్షిప్ ఒక పక్షంగా వస్తుంటే ఇంకో 50% ఇమ్మంటే నో క్రిస్టియన్ ఈజ్ రెస్పాండింగ్. ఎందుకు ఆ స్థితి వచ్చింది మనకు? Leadership crisis, religious itch in Christianity destroyed the spirit of Christ in church. మతం యొక్క ఆసక్తి క్రీస్తు బోధన చంపేస్తోంది క్రైస్తవ సంఘాల్లో. ప్లీజ్ నోట్ దిస్. చాలా సీరియస్గా చెప్తున్నాను. నీ బోధలు, నీ భక్తి, నీ చప్పట్లు, నీ వేడుకలు, నీ క్రిస్మస్లు అక్కర్లేదు. పోగై జనాలు 100,000 మంది విందులు చేసుకుని తినేస్తున్నారు. అది యేసు చెప్పలేదయ్యా, లేని వాడికి పెట్టు. నువ్వు విందులు చేసుకుని నీ సంఘంలో తినేస్తున్నావు. అరే, నెల రోజులు విందులా? ఒక్కోడు 10 కేజీలు బరువు పెరిగిపోతున్నాడు. కమాన్ ఫ్రెండ్స్, క్రీస్తునందు మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేట్లు ఆ దేవుడు చేయాలని ప్రార్థన. ఇప్పుడు నేను కూడా అదే ప్రార్థన చేస్తున్నా క్రైస్తవ సమాజం కోసం. These people must stop all kinds of doing festivals. ఆడంబరంతో కూడిన పండుగలు ఆపండి. ఆకలితో ఉన్న ప్రజల వైపు చూడండి. వస్త్రహీనంగా ఉన్న వాళ్ళు చూడండి. నేను హంగర్ ప్రాజెక్ట్లో మధ్యాహ్నం పూట భోజనం పంపుతున్నాను కదా వృద్ధులకి. నిన్న చాలామంది వృద్ధులు వణికిపోతూ రాలేకపోతున్న స్థితిలో ఇండ్లకు భోజనం పంపించాను. నా మనసులో ఒక ఆలోచన వచ్చింది, ప్రభు చలికి ఏ పేద విధవరాలు, వృద్ధురాలు బాధపడకుండా చేయటానికి నాకేం సహాయం చేయవని అడిగాను. ఒక పేదవాడిని నేను. యూ కాంట్ బిలీవ్ ఐ హ్యావ్ నథింగ్ ఇన్ మై పాకెట్ బట్ ఫుల్ ఆఫ్ బర్డెన్ ఇన్ మై హార్ట్. ఐఎమ్ ప్రేయింగ్ టు గాడ్. దేవుని బతిమాలుచున్నాను, దేవుని బతిమాలుచున్నాను. Pleading with God every day, day and night. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. సహోదరుడా, సహోదరి, నువ్వు దేవుని స్తుతించే అనుభవానికి రావాలి. ఈ క్యారెక్టర్స్ అన్నీ కలిగి ఉండాలి. ప్రేమ, నిరీక్షణ, విశ్వాసము, వివేకము, జ్ఞానము, దేవుని సంతోషపెట్టే స్థితి, పూర్ణమైన ఓర్పు, దీర్ఘశాంతం, ఇవన్నీ కూడా ఉండి దేవుని యొక్క స్వాస్థ్యముల పాలుభాగస్తులమని అవగాహనతో దేవుని స్తుతించాలి. బీ ద పార్ట్నర్ ఇన్ హంగర్ ప్రాజెక్ట్. నేటి వాక్యోపదేశమునకు సహకారం ఇచ్చిన కుటుంబం కీర్తిశేషులు ఇందుపల్లి ఆదాము మాస్టర్ గారు జ్ఞాపకార్థం వారి భార్య శ్రీమతి కీర్తిశేషురాలు శ్రీమతి చిట్టమ్మ గారిని కూడా స్మరించుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ కుమారుని కుటుంబం ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, ఎడిషనల్ జాయింట్ కలెక్టర్ రిటైర్డ్ శ్రీమతి సుదర్శని గారు మరియు వారి యొక్క కుమార్తెల కుటుంబాలు, ఆదిమళ్ళ ప్రవీణ్ కుమార్,
జస్టిస్ సౌమ్య గారు, డాక్టర్ యానీ ప్రీతి, డాక్టర్ పచ్చిగళ్ళ అవినాష్ పండుకుమార్, ఆర్యన్ డానియల్ గారు, డాక్టర్ క్రిస్టినా కీర్తన ఇందుపల్లి సహకరించారు. వీరికి కృతజ్ఞతలు. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన బిడ్డలను దీవించండి. ఇందుపల్లి ఆదాము గారి జీవితం కొరకు మీ కృతజ్ఞతలు. విశ్వాసముతో చేసిన పోరాటం మా కనుల ఎదుట సాక్ష్యంగా ఉన్నది. వారు మీ యందు విశ్రాంతిలో ఉన్నారని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కుటుంబం అంతటిని ఆదరించండి, ఓదార్చండి, అభివృద్ధి చేయండి. నేడు ప్రభు యేసే అన్నదాతలు అనేకులు పాలుభాగస్తులటకు లేపండి. ఒక సమృద్ధి షోమ్రోనులో కరువు తీర్చిన దినానున్నట్లు ఈ ప్రాజెక్ట్ ద్వారా వేల మంది, లక్షల మంది, కోట్ల మంది భవిష్యత్తులో భారతదేశంలో ఆహారం పొందుటకు సహాయం చేయండి. ఇతర ప్రాజెక్ట్స్ ప్రారంభించడానికి కావాల్సిన మూలధనాలను మీరు అనుగ్రహించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్.